ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలోని అంటే శ్రీకాకుళం టౌన్లోని హనుమాన్ ఉత్సవ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నాము. అది నార్త్ సైడ్ వచ్చేసరికి హనుమాన్ జయంతి గాను, మన సైడ్ వచ్చేసరికి హనుమాన్ ఉత్సవ్ గాను చేస్తారు. దాంతో అయితే హనుమాన్ విగ్రహానికి పంచముఖ ఆలయంగాను ఒక 40 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఈరోజు ప్రత్యేకత ఏంటి పంతులు గారి మాటలో తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే. ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయడానికి హనుమాన్ మన నార్త్ ఇండియన్ సైడ్ అంతాను హనుమాన్ జయంతి అని చేస్తారండి. మన సైడ్ నుంచి హనుమాన్ ఉత్సవం చేస్తాము. మనకి వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి మనం చేస్తాం మన సైడ్ అంతాను. అందుకే ప్రత్యేకత ఇక్కడ నార్త్ ఇండియన్ సైడ్ గట్రా ఉన్న జనాలు కూడాను. అందులో ఇవాళ ప్రత్యేకంగా శనివారం కాబట్టి ఎక్కువగా మనకి జనాలు వస్తుంటారు, ప్రజలు అలా భక్తులు కూడా వస్తారు. ఈరోజు ఇదే కార్యక్రమం కాబట్టి దానివల్ల ఇంకొద్దిగా రష్గా జనాలు ఎక్కువ ఉన్నారు, భక్తులు. అది సంగతి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి ఉంది? ఇది దగ్గర 40 సంవత్సరాలు దాటే ఉంటుందండి. ఇక్కడ నుంచి మన శ్రీకాకుళంకి పెద్ద ఆంజనేయ స్వామి అంటే ఫస్ట్ ఇదే పంచముఖ ఆంజనేయ స్వామి. శ్రీకాకుళం ఎక్కడైనా సరే పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల్ అంటే ఇక్కడ కలెక్టర్ బంగ్లా ఉందే పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల్ అంటారు ఫస్ట్. ఇంకా ఇంత సైడ్ విగ్రహం ఇంకెక్కడ లేదు ఇక్కడ. ఈ మధ్య కాలంలోనే విగ్రహాలన్నీ మామూలు ప్రతి వీధికి వచ్చాయి, కానీ ఫస్ట్ శ్రీకాకుళం పంచముఖ ఆంజనేయ కోవిల్ అంటే ఇదే. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి అంటారు. అంటారండి. అవును, చాలా మంది అలాగండి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. కళింగపట్నం, షీమాన్స్ అంటే పాతపట్నం దగ్గర నుంచి కూడా వస్తుంటారండి. అలాగే భక్తులు ఇచ్చిన కోరికలు తీరని చెప్పి గేటు ఇవన్నీ అలా ప్రదర్శించింది అని పుణ్యట కూడా డైరెక్ట్గా ప్రతిరోజు పుణ్యట గారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఉదయం రాత్రి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తుండేవారు. కలెక్టర్ గారు అతని కల్లో కనబడి ఇతను ఉన్నా అని చెప్పి వస్తేనే అతను అప్పటి నుంచి కలెక్టర్ గారు ప్రతిసారి వస్తుంటారు. కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చినా శ్రీకాకుళం కానీ వైజాగ్ వచ్చినా కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. అనిల్ తేనే పుణ్యట గారు కలెక్టర్ గారు అతనికి అంత నిదర్శనం. చైత్ర మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు హనుమాన్ విజయోత్సవాన్ని చేస్తుంటారండి. నెక్స్ట్ వైశాఖ మాసంలో వచ్చిన దేవుడు నక్షత్రం ఉంటుంది పూర్వభాద్ర, పౌర్ణమి పోయిన తర్వాత వచ్చింది అది హనుమాన్ జయంతి అని ఇక్కడ చేస్తుంటాం. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు, మన వైపు కూడా ఉన్నారు కదా, వాళ్ళు వస్తుంటే దేవుడికి పాలాభిషేకం, కొబ్బరికాయ అభిషేకం, సహస్రనామాలు, తమలపాకు అర్చన అన్నీ జరుగుతున్నాయి. సింధూరార్చన నిన్న ఉదయం నుంచి కూడా విశేషంగా పూజలు జరిగాయి. ప్రతి మంగళవారం శనివారం కూడా ఇక్కడ పూజలు అవుతుంటాయి, నిత్యం కూడా అవుతుంటాయి ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి. ఎటువంటి కోరిక ఉన్నా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామికి కోరుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. ఇక్కడ ఉత్తరముఖంగా ఉంది కనుక చాలా మందికి నమ్మకం, ఇక్కడ కోరుకుంటే కోరిన కోరిక తీరుతుందని 101 కాయ అభిషేకాలు, తమలపాకు అర్చనలు, సింధూరార్చన ఇక్కడ చేస్తారు. జన్మ నక్షత్రం రోజు హనుమాన్ జన్మ నక్షత్రం అంటూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం. హనుమాన్ జయంతికి, హనుమాన్ వార్షికోత్సవంకి, వ్రతంకి ఇక్కడ మూలవిరాటికి పంచామృత అభిషేకం చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. హనుమాన్ జయంతికి కూడా వ్రతాలు అవుతాయి. ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంటూ భక్తుల యొక్క నమ్మకాలు ఇప్పటికి కూడాను వచ్చినటువంటి భక్తుల యొక్క తండోపతండాలుగా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదేవిధంగాను ఇక్కడ ఉన్నటువంటి సంవత్సరం ప్రతి ఏడాది కూడాను అన్న వితరణ కూడాను కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ కార్తీక మాసము అలా ఏమి లేకుండా ప్రతి మంగళవారము శనివారం కూడాను భక్తులు తన భక్తిని అయితే చాటుకుంటూ వస్తున్నారు. ప్రత్యక్షంగా కొలువైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి మన శ్రీకాకుళంలో ఉండడం ఎంతో అదృష్టంగా భావించవచ్చు. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.